డైలీ బైబిల్ యోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘమంతటికి మన దోషముల కొరకై బలి అయిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పవిత్ర నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ కాలంలో భాగంగా ఈనాటి మన బైబిల్ యోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. వధింపబడ్డ గొర్రెపిల్ల యేసుక్రీస్తు, ద ల్యాంబ్ దట్ వాస్ స్లేన్ ఈజ్ జీసస్ అనే వారి సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, నాకు బదులుగా శాపగ్రస్తమై సిలువలో వేలాడిన నా యేసయ్యా, నాకు బదులుగా శాపగ్రస్తమై సిలువలో వేలాడిన నా యేసయ్యా, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, నా పాపము సిలువగా నీ భుజముపై భరించినావు నా యేసయ్యా, నా పాపము సిలువగా నీ భుజముపై భరించినావు నా యేసయ్యా, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. మోరియా పర్వతముపై ఇస్సాకు కుమారుగా వధింపబడిన గొర్రెపిల్ల, మోరియా పర్వతముపై ఇస్సాకు కుమారుగా వధింపబడిన గొర్రెపిల్ల, కలువరి గిరిపై నాకు బదులుగా వధింపబడిన నా యేసయ్యా, కలువరి గిరిపై నాకు బదులుగా వధింపబడిన నా యేసయ్యా, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, నా కుమారుగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల.
అరపరలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తున్నాడు. యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ నడిపింపు అన్ని చోట్ల కనిపిస్తుంది. కాకపోతే మన త్రిత్వాన్ని అప్పుడప్పుడు గమనిస్తుండాలి. తర్వాత ఈ విడిచిపెట్టబడిన గొర్రె, వధించబడిన మేక, ఈ రెండిట్లో కూడా యేసుక్రీస్తు కనిపిస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్లి యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. జీవ గ్రంథం పేరు ఏంటంటే వధించబడి ఉన్న గొర్రెపిల్ల, వధించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఇక్కడ దహన బలిలో ఏం చేస్తారంటే స్కిన్ అంతా పీల్ చేసేస్తారండి. ఇది యాజకుల పార్ట్, యాజకులు పంచుకోవాలి. యేసుక్రీస్తు విషయంలో కూడా ఆయన బట్టలు, వస్త్రాలన్నీ తీసేసి ఏం చేస్తారు, యాజకులు చీట్లు వేసుకున్నారండి. ఇది నెరవేరిన తర్వాత యేసే విషయంలో ఇది జరిగింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి ఉండు. ఇది ఎందుకు యేసుక్రీస్తు ఛాయలు చెప్పడానికి రెఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఈ దహన బలిగా అన్నాను కదా, ఒకటి యాజకుని ప్రాయశ్చితం, రెండవది తీసుకొస్తాడు, రెండవది సమస్త ఇశ్రాయేలుల పాపము కొరకు చేస్తాడు, మూడవది యెహోవా పేరిట ఒకటి, తర్వాత విడిచిపెట్టే గోటు ఒకటి. తర్వాత ఈ దహన బలిగా చేసేది ఏంటిదంటే న్యూ టెస్ట్మెంట్ ఏంటి, ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క రివీల్ అవుతుంది ఇక్కడంతా. ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్ కన్సీల్ అయి ఉంటుందండి. తర్వాత హెబ్రీ పత్రికలో యాజకుడు అన్నవాడు ప్రధాన యాజకుడుగా హెబ్రీ పత్రికలో చేయబడ్డాడు. కాబట్టి అర్పణలన్నింటిలో యేసుక్రీస్తు ప్రభు కనబడ్డట్టుగా ఆ యేసుక్రీస్తు ప్రభు దహన బలిగా అయిన, ఎందుకు దహన బలి అంటే పరిమళ సువాసనగా ఉండుటకు. ఎఫెసీ పత్రికలో తిరిగి దాన్ని కొటేషన్ చేసుకొచ్చాడనమాట. పౌలు ఎప్పుడో కాలంలో రాశాడండి. ఈ యేసు బలి అర్పణ లేవియాకాండం ఎంతో కాలం డిఫరెన్స్ ఉంది, కానీ ఇది పరిశుద్ధాత్మ చేత రాయబడింది కాబట్టి తప్పకుండా నెరవేర్పు జరిగింది. ఇది లేవియాకాండం 16వ అధ్యాయం 5వ వచనంలో పాప పరిహారార్థం గురించిన దినం గురించి, ఆ పండగ గురించి రాయబడింది. ఇది నేడు మనం ఆచరిస్తున్న ఈ శ్రమల కాలం తర్వాత వచ్చే యేసుక్రీస్తు బలి, అంటే ఆయన పస్కా బలి పశువుగా అర్పించబడ్డాడని గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానం చేస్తాం. వాటన్నిటికీ ముంగుర్తుగా ఉంది. యేసుక్రీస్తు బలి అని మనం మాట్లాడుకున్నాం. బలుల గురించి మాట్లాడుకునేటప్పుడు యేసుక్రీస్తు బలి పశువుగా వధించబడ్డాడు అని మనం వేసుకున్నాం. ఆయన నామాల్లో వధించబడ్డ గొర్రెపిల్ల అని కూడా ఒక పేరు. ఎలా వధించబడ్డాడు, ఎందుకు వధించబడ్డాడు అనేసి అంటే ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా గురించి రాయబడింది. అదే లేవియాకాండం 23వ అధ్యాయంలో రాయబడింది. మనం నేర్చుకుంటుంది లేవియాకాండం కాబట్టి లేవియాకాండం 23వ అధ్యాయంలో మనం చూద్దాం మన ఫ్రెండ్స్. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటించవలసిన యెహోవా బహు నియామక కాలం ఇవి. ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామకములు ఇవి. ఇక్కడ చెప్తూ ఇక్కడ పస్కా గురించి చెప్తాడు 5వ వచనంలో. మొదటి నెల 14వ దినము సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఇది మెయిన్ బేస్. ఎందుకు ఈ పస్కా అనేసి అంటే మనం విమోచించబడ్డాం. అక్కడ తొలిచూలుని చంపేయాల అనే ఒక ఆజ్ఞ వస్తుంది. అయితే ఇశ్రాయేలు తొలిచూలు అందరూ మిగిలిపోతారు. ఫరో కుమారుడు కూడా చనిపోతాడు. అయితే వీళ్ళందరికీ చెప్తాడు, మీరు పస్కా ఆచరించండి. ఆ పస్కా ఎలా ఆచరించాలి అందులో యేసుక్రీస్తు ప్రత్యక్షతను మనం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా ఉందండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవాతో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మొదటిది, ఇది మీ సంవత్సరంకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనా, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లని తీసుకునేవాడు. ఆ పిల్లని తినుటకు తన కుటుంబం చాలకపోయినా వాడును తన పొరుగు వాడిని తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునేవాళ్ళను. దీని గురించి అంతా రాసుకుంటూ ఎలా చెప్తాడంటే ఇక్కడ చూడండి. మొదటి పాయింట్ ఎక్కడంటే ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునేవాళ్ళని. ఎప్పుడు తీసుకురావాలా? 10వ దినంలో తీసుకురావాలా. గొర్రెల్లో నుండి తర్వాత మేకలలో నుండి అయినా దాన్ని తీసుకునవచ్చు. ఎట్లాంటిది? అది నిర్దోషమైనది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో కానీ పెద్ద పోషణలో కానీ మాటలో కానీ ఆయన నిర్దోషుడు.
ఈ ఈ మేక, ఈ పొట్టేలు దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు. తర్వాత రథం ఎట్లా ఉంది చూడండి. అది తన ఇంట్లో కట్టేయాలి. ఎప్పటి వరకు? 14వ తారీఖు వరకు 4 రోజులు ఉంచాలి. సాయంకాలంలో దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు 2 నిలువు కమ్మిల మీద పై కమ్మి మీదన చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడి ఆ మాంసమును పొంగని రొట్టెలు తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్ష గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలా? దాన్ని వధించి దాని రక్తాన్ని కొంచెం తీసి ఇక్కడ ఇండ్ల ద్వారంకి వేయాలి. అప్పుడు సంహార దూత దాటిపోతాడు. ఎక్సోడెస్, విమోచన అనే దానికి అర్థం ఏమిటంటే దాటిపోవుట. పస్కా అంటే పాస్ ఓవర్. ఎలా దాటిపోతారు? ఏ ద్వారబంధం మీద అయితే రక్తపు చుక్కలు కనిపిస్తాయో, రక్తపు సింబుల్ కనిపిస్తుందో వెళ్ళిపోతారు అనమాట. నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రాయాలంట. ఈ నిలువు కమ్మి అడ్డ కమ్మి అనగానే మనకి ఏది గుర్తొస్తుందండి? క్రాస్ గుర్తొస్తుంది, సిలువ గుర్తొస్తుంది కదా. అది ఏం చేయాలా? ఆ 2 నిలువు కమ్మిలకు పై కమ్మిలకు, ఈ నిలువు కమ్మి దేవునికి మనకు సమాధానం, అడ్డకర్ర సంఘంతోనూ సమాజంతోనూ మనకు పొరుగువాడితోని సమాధానం. ఇది ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు 10 ఆజ్ఞలు కుదించి 2 ఆజ్ఞలు చేశాడు. ఇది దానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత దాన్ని ఏం చేయాలా? దాన్ని ఎలా తినాలని చెప్పాడు చూడండి. ఉదయకాలం వరకు దాన్ని మిగిల్చకూడదు. ఇది కూడా ఆయన వేలాడబడిన శవాన్ని తీసేస్తారండి ఉదయకాలం వరకు. దాన్ని తినవలసిన విధానం ఏదనగా నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. తినవలసిన విధానం ఏదనగా మీ నడుము కట్టుకొని, నడుము కట్టుకోవడం అంటే ఏంటి? దేని కొరకు నడుము కట్టుకుంటారు? ఏదైనా హార్డ్ పని చేస్తే పంచ కట్టుకుంటారైతే ఒక చిన్న టవల్ అట్లా కట్టుకుంటారు. తర్వాత ఎవరెవరు కట్టుకుంటారు? మొరటు పనులు చేసేవారు, బాలింతలు, తర్వాత ఇంకొకరు కూడా కట్టుకుంటారండి, గొడవ బట్టలు కూడా పట్టుకుంటారు. గొడవకి వెళ్ళేటప్పుడు ఆగానే కొంగు కట్టుకొని మరీ కొట్లాడతారు. ఈ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని, ఒకసారి మోషేతో అన్నట్టు చెప్పులు వదిలేసాయి, ఇది పరిశుద్ధం. ఇప్పుడు ఏం చేయాలా? తొడుక్కోవాలి. ఎందుకు? మీరు ఇక మీద బానిసలు గారు, బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. మీ కర్రల చేత, కర్ర అధికారానికి సాదృశ్యం. ఆ రాత్రి ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమంది మనుషులు కానీ జంతువులే కానీ తొలిచూలు సంతతి అంతా హతము చేసి ఐగుప్తు అందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండుట నేను చూస్తే మిమ్మల్ని వదిలేస్తాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు మన కొరకు యాగం చేసి ఆయన రక్తాన్ని మన కొరకు ఒలికించాడు. ఆ రక్తానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఎవడైనా నేను పాపినని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని నాకు పాపక్షమాపణ కావాలని యేసుక్రీస్తుని అడిగితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఉంటుంది. ఆ పాపాన్ని, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన మన రక్తంతో కడిగి మనల్ని శుద్ధులుగా చేస్తాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? రక్తము ఎవరి నుదుటి మీద యేసుక్రీస్తు రక్తం గుర్తుంటుందో, మనం బాప్తిసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తులోకి చేర్చబడ్డవా మంద అని బాప్తిసం ఇచ్చేటప్పుడు మన నుదుటి మీద ఒక గుర్తేస్తాడు యాజకుడు. తెలుస్తాడు. అది ఈజీగా తీసుకోవద్దండి. అది చాలా చాలా సిగ్నిఫికెన్స్. అది ఈ మన ఐరస్ కంటే, తర్వాత మన థంబ్ ఇంప్రెషన్ కంటే చాలా విలువైంది. అదేంటి అంటే అది చూస్తే ఇతను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ ఒక ప్రమాణం చేసిన బిడ్డ కనుక ఈయనని హతము చేయడానికి లేదు. ఎందుకంటే పస్కా బలి పశువుని వధించిన తర్వాత ఆ రక్తంతో నిలువు కమ్మిలు, అడ్డ కమ్మిలు రక్తంతో పూసినప్పుడు అది చూసి సంహార దూత పారిపోతుందట. ఆ సంహార దూతకు ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? యెహోవా తండ్రి ఇచ్చాడు. కాబట్టి నువ్వు నాశనం కాకుండా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఒక ఆజ్ఞ చేస్తాడు. పలానా పద్మలలిత నుదుట ఆ గుర్తుంది, వదిలేయి అంటే పాపం చేస్తూ పొమ్మని కాదండి. పాపం ఒప్పుకొని పాప క్షమాపణ కలిగి నా మందలో చేర్చబడ్డది అనే గుర్తు అనమాట. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రత్యక్ష నేర్చుకున్నాం. మీరు ధ్యానించండి, బలపడండి. దేవుడి మాటలు దీవించును గాక. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, వధింపబడిన దేవుని గొర్రె పిల్ల.
విడిచి వెళ్ళలేనిది నీ ప్రేమ, మరచి ఉండరానిది నీ త్యాగం. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల